పూర్తి డిస్క్లైమర్. ఈ వీడియో మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ద్వారా యంత్రం వలన రూపొందించబడింది. ఈ ఛానల్ యజమానులు కంటెంట్ ఖచ్చితత్వానికి బాధ్యత వహించరు. ఖచ్చితత్వం సాధించడమే మా ప్రయత్నం, అయితే ఇది ఒక ప్రయోగమని దయచేసి అర్థం చేసుకోండి. ఈ సమాచారాన్ని మీ స్వతంత్ర నిర్ణయంతో వినండి మరియు నిజమైన వార్తా ఛానళ్లతో ధృవీకరించండి. మీ రోజువారీ భారత వార్తల నవీకరణకు స్వాగతం. హార్ముజ్ స్ట్రైట్లో నెలకొన్న ఉద్రిక్తతలు కీలక ఇంధన దిగుమతుల ప్రవాహాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయని నేపథ్యంలో భారతదేశ శక్తి, భద్రత మళ్లీ కేంద్రంలోకి వచ్చింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు సరఫరాలను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున భారత్ తన ఇంధన అవసరాలను భద్రపరచుకునేందుకు వనరుల వైవిధ్యాన్ని అన్వేషిస్తోంది. రైటర్లు తెలిపినట్లు భారత ప్రభుత్వం డిస్రాప్షన్ ప్రమాదాలను తగ్గించుకునేందుకు ప్రత్యామ్నాయ ఇంధన వనరులను చురుకుగా అన్వేషిస్తోంది. మింట్ నివేదికలు తెలిపినట్లుగా ప్రాంతీయ ఉద్రిక్తతలు సరఫరాలను అడ్డుకుంటే భారతదేశం యొక్క ఇంధన అవసరాలను పూర్తిగా తీర్చేందుకు రష్యా సిద్ధంగా ఉందని తెలుస్తోంది. అలాగే ఖతార్ ఎనర్జీ LNG ఉత్పత్తి ఇరాన్ డ్రోన్ దాడుల తరువాత నిలిచిపోయినట్లు పేర్కొనబడింది. రైటర్లు కూడా ఖతార్ ఔటేజ్ తర్వాత పారిశ్రామికులకు గ్యాస్ సరఫరా తగ్గినట్లు గమనించింది. ప్రాంతీయ అస్థిరతలు మధ్య దేశీయ ఇంధన వినియోగంలో జరిగిన సర్దుబాట్లను ప్రతిబింబిస్తుంది. ఈ నివేదికలు కలిపి చూస్తే విస్తృతమైన దృష్టికోణాన్ని ప్రతిబింబిస్తాయి. వనరులను విభిన్నీకరించడం, ఇంధన భాగస్వామ్యాలను అన్వేషించడం, ప్రపంచ విఘాతం నేపథ్యంలో దేశ వినియోగాన్ని నిర్వహించడం. ఈ డైనమిక్స్ ఎలా అభివృద్ధి చెందుతాయని మార్కెట్లు స్పందిస్తాయి మరియు విధానాలు అనుకూలిస్తాయి క్రమంలో మనం కొనసాగి గమనిస్తాం. వినినందుకు ధన్యవాదాలు. ఇది మీ ఇండియా న్యూస్ టీమ్ వీడుతోంది. ఈ రోజు పాడ్కాస్ట్ ముగిసింది. స్మరణగా, ఈ వీడియో మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ద్వారా యంత్రం వలన రూపొందించబడింది. ఈ సమాచారాన్ని మీ స్వతంత్ర నిర్ణయంతో వినండి మరియు ఎప్పుడూ నమ్మకమైన వార్తా ఛానళ్లతో ధృవీకరించండి. చూడటానికి ధన్యవాదాలు.